హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పటి వరకు పెద్ది సినిమా మొదటి నుంచి ఏదొచ్చినా సరే ఒక సెన్సేషన్. అదొక గ్లిమ్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి చిక్రీ సాంగ్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ప్రపంచం మొత్తం ఉర్రూతలూగించిందని చెప్పాలి. అలాంటి ఇంపాక్ట్ పెద్దికి ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి రైరైరారా సాంగ్ కావచ్చు, నిన్న వచ్చేటువంటి ఈ ట్రైలర్ కావచ్చు. ఇప్పటి వరకు తెలుగే కాదు, హిందీయే కాదు, మలయాళం, తమిళం, కన్నడం అన్నిటినీ కూడా మడతెట్టేసిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అత్యధిక వ్యూస్ అన్నిటికి సంబంధించి యూట్యూబ్లో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదిగో ట్రెండింగ్లో టాప్ 1లో ఉంది. ఇక్కడ ఆన్ మూవీస్ ట్రెండింగ్ చార్ట్లో ఫస్ట్లో ఉందట. మోస్ట్ హైపెడ్ వీడియో ఆన్ యూట్యూబ్ చరిత్రలో హైప్ ఇచ్చినటువంటి వీడియోస్లో పెద్ది టాప్లో నిలిచింది. 63 మిలియన్స్ రియల్ టైమ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్. పెద్ది ట్రైలర్కి సంబంధించి వచ్చినటువంటి రికార్డు. ఒక తెలుగులోనే 24 గంటలు ఇంకా అవలా. ఈ పాటికే ఆల్మోస్ట్ మిగతా ఇప్పటి వరకు ఉన్నటువంటి సినిమా రికార్డులు అన్నిటిని కూడా పక్కగా జరిపేసి చక్కగా మీరు పక్కకెళ్ళి ఆడుకుండమ్మా అని చెప్పి పెద్ది సినిమా సరికొత్త రికార్డులు ఇంకొక 2-3 గంటల్లో చరిత్ర ఇప్పటికే క్రియేట్ అయిపోయింది. ఒక హిస్టరీని ఇప్పటికీ లిఖించుకుంటూ ముందుకు వెళుతూ టాప్ పొజిషన్లోకి వెళ్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తెలుగులో ఇలా ఉంటుందంటే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన మెగాస్టార్ గారు అబ్బాయి, మెగా పవర్ స్టార్గా రామ్ చరణ్ గారి గురించి, ఆయన స్థాయి గురించి మనకు తెలుసు. బట్ ఇక్కడికన్నా ఇప్పుడు హిందీలో దద్దరిల్లిపోయే వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ 25 మిలియన్స్ వ్యూస్ దాటితే అక్కడ 24 మిలియన్ వ్యూస్ ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇంపాక్ట్ హిందీలో కూడా వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. దీంట్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా, ముఖ్యంగా ట్రైలర్లో అయితే ఎక్కువగా ఆ అంశాల మీదే ఎక్కువగా చూపించినటువంటి పరిస్థితి. సినిమా సంబంధించినటువంటి స్టోరీ అంతా కూడా ఇలా ఉంటుంది అనేటువంటిది ముందే పెట్టేసి, నాకు తెలిసి ఎప్పుడు కూడా మనం బాహుబలికి సంబంధించి లేదా త్రిపుల్-ఆర్కి సంబంధించి ఎక్కువగా రాజమౌళి గారు ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. అంటే ట్రైలర్లోనే చాలా వరకు ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఇలా కథ ఉండబోతుంది అనేటువంటిది. అలాంటి రీతిని ఇప్పుడు బుచ్చిబాబు గారు కూడా ట్రైలర్లో చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా మ్యాసివ్ ఇంపాక్ట్. అసలు నిజంగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఇలా ఉంటుందా, ఇంత అద్భుతంగా ఇలాంటి విజువల్స్తో అటు రామ్ చరణ్ గారిని వన్ మ్యాన్ షోగా చూపించడం అనేది ఈ సినిమాలో కనిపించబోతుంది. ఇంకా మిగతా క్యారెక్టర్ల గురించి ఒకదానికి మించింది ఒకటి, ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా విశేషాలు. చాలా చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. దానికి అసలు ఎవరు ఎన్ని రకాలుగా సోది చెప్పినా మీరు ఎక్కడ లెక్క చేయాల్సిన అవసరం. సినిమా ఒక రేంజ్లో కొట్టబోతుంది. కొట్టడం అంటే అలా ఇలా కొట్టదు ఈసారి. చెప్తున్నానుగా, ఆల్రెడీ రామ్ చరణ్ గారే ఒక ప్లాన్ ఉంది ఆయనకి. దంగల్ కావచ్చు, సుల్తాన్ కావచ్చు, ఎలాంటి ఇంపాక్ట్ కనిపించే, ముఖ్యంగా దంగల్నే టార్గెట్గా ఈ సినిమా కొట్టబోతుంది అనేటువంటి పరిస్థితులు అన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎటువంటి ఆలోచన లేదు. రికార్డ్స్ని లెక్కేసుకోవటమే. ఇప్పటికే మనం మొదలెట్టాం. ఆ గ్లిమ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు రికార్డులన్నీ సైడ్కి జరిపి కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ పెద్దికి వచ్చింది. ఇంకా సినిమా రికార్డులు కూడా పెద్ది దిగిన తర్వాత అన్నీ పక్కగా జరుపుకుని పెద్ది టాప్లోకి వెళ్ళబోతుంది అనేటువంటి పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో దానికోసం ఈగర్గా 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. దానికన్నా ముందు చాలా చాలా ఈవెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఆఖరికి నిన్న జరిగినటువంటి ఈవెంట్ కూడా మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయంటే ఆలోచించండి. ఇంకా రేపు 23వ తారీఖు భోపాల్లో జరగబోయేటువంటి ఈవెంట్ నా భూతో నా భవిష్యత్ అనేటువంటి రేంజ్లో ప్లాన్ చేశారట. ఎవరు ఊహించినటువంటి గెస్ట్లు ఇప్పటికే చెప్పాను కదా, అవన్నీ కూడా రాబోతున్నాయి. సో 23తో పాటు ఇంకా చాలా చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చూద్దాం.